ఏడాది కాలంగా తాము చేసిన పోరాటం వల్లే సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు 140 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం వచ్చిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రతి టన్ను బొగ్గు మీద 20 రూపాయల కార్పస్ ఫండ్కు కేటాయించాలని సింగరేణి మైన్స్ నిన్న ఆదేశాలిచ్చిందన్నారు. దీన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. సంబంధిత కేంద్ర మంత్రులు, సెక్రటరీలపై తాము చేసిన ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైందన్నారు. కాకా వెంకటస్వామి లాంచ్ చేసిన పెన్షన్ స్కీమ్ ఇప్పటి వరకు పెంచలేదన్నారు వంశీకృష్ణ. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000 పెంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామన్నారు ఎంపీ వంశీకృష్ణ. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం నుండి రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం మన పోరాటం నడుస్తున్నది. వాళ్ళ పెన్షన్ 500 రూపాయలు, 1,500 రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని 10,000 చేయాలని చెప్పి మన పోరాటం నడుస్తున్నది. కాకా వెంకటస్వామి గారు ఈ పెన్షన్ ఫండ్ ఎప్పుడైతే వాళ్ళు లాంచ్ చేసినారో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఈ పెన్షన్ పెంచలేదని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దీని మీద మంత్రులతోటి, సెక్రటరీలతోటి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ పెన్షన్ ఎట్లా పెంచారని చెప్పి వాళ్ళ మీద చాలా ఒత్తిడి పెట్టడం జరిగింది. నిన్న సింగరేణి కాలనీస్ నుంచి గోదావరి వ్యాలీ మైన్స్ ఏదైతే ఇవన్నీ వస్తాయో సింగరేణి మైన్స్, వాటి నుంచి ప్రతి టన్ను మీద 20 రూపాయలు కార్పొరేట్ పెన్షన్ ఫండ్కి కేటాయించాలని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సింగరేణి పెన్షన్ ఫండ్కి దాదాపు 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కి కేటాయించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన పోరాటము నడుస్తూనే ఉంటుంది. ఈ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకి 10,000 రూపాయలు వచ్చేదాకా మన పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఈ 140 కోట్లను మేము స్వాగతిస్తున్నాము. అందరికీ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి నేను హామీ ఇస్తున్నాను.